టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టాప్ ఆర్డర్లో 2 స్థానాలు ఖాళీలయ్యాయి. దాదాపు దశాబ్దం తర్వాత వాళ్ల స్థానాల్లో యువకులు శాశ్వతంగా కుదురుకోవటానికి అవకాశం వచ్చింది. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఖరారు కావడంతో మరో ఓపెనర్ వన్ డౌన్ స్థానానికి యువ ప్లేయర్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. శుభమన్ గిల్ కు అభిషేక్ శర్మ ఓపెనర్ గా గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ కు కూడా ఓపెనర్ గా అవకాశాలు ఇస్తున్నారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో 3వ స్థానంలో ప్లేయర్ ఖరారు కాలేదు. వన్ డౌన్ లో వస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించే సందర్భాన్ని బట్టి గేరు మార్చే బ్యాటర్ కావాలని క్రికెట్ విశ్లేషకులు సూచించారు. ఆ స్థానానికి రుతురాజ్ గైక్వాడ్ సరైనోడు అని అభిప్రాయపడ్డారు. రుతురాజ్ ఓపెనర్ గానే కాకుండా వన్ డౌన్ లో సత్తా చాటగలడని పేర్కొన్నారు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ కు అసలు భారత జట్టులో చోటే దక్కలేదు. గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు అందుకున్న తర్వాత రుతురాజ్ ను పక్కన పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు రుతురాజ్ ను సన్నద్దం చేయడానికి బంగ్లా టీ20 సిరీస్ కు ఛాన్స్ ఇవ్వలేదని బీసీసీఐ వర్గాలు తర్వాత వివరణ ఇచ్చాయి. మరోవైపు భారత్ ఏ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల కారణాలతోనే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లోనూ అతనికి అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ, టీమిండియా మేనేజ్మెంట్ పై మాజీ క్రికెటర్లతో సహా అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే టీ20లో రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇవ్వకపోవడానికి కారణాలను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. రుతురాజ్ కంటే ముందు మరికొందరు గొప్పగా రాణించారని, మొదట వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తుందని తెలిపాడు. అతనికి ఛాన్స్ ఇవ్వకపోవడానికి మరే ఇతర కారణాలు లేవని పేర్కొన్నాడు. భవిష్యత్తులో రుతురాజ్ కు అవకాశాలు దక్కుతాయని సూర్యకుమార్ అన్నాడు.